అమరావతి రాజధానిలో తమ భూములు అన్యాక్రాంతమయ్యాయని, తాము ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వనప్పటికీ కూడా తమ భూములు కూడా అన్యాక్రాంతం చేసి తమ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించకుండా తమను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఇద్దరు రైతులు అయితే వరల్డ్ బ్యాంక్ని ఆశ్రయించారు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను ఆశ్రయించారు. తమ భూముల విషయంలో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని, తాము ఎక్కడ భూ సమీకరణకు కానీ భూ సేకరణకు కానీ తమ భూమి ఇవ్వలేదని, అయినప్పటికీ తమ భూములు కూడా దున్నేసి ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూముల్లో కలిపేశారని, తమ భూములు తాము తిరిగి ఇప్పించాలని చెప్పని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫిర్యాదు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పసుపులెట్టి జమలయ్య గారు, కలపాల శరత్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. వారిద్దరు రైతులు కూడా వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు. వారితో మాట్లాడి అసలు వరల్డ్ బ్యాంక్ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటంటే వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే జమలయ్య గారు, ఎందుకు మీరు వరల్డ్ బ్యాంక్ వరకు కంప్లైంట్ చేయడానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు మీ ఇబ్బంది ఏంటి, అసలు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి మీకు? మేము 10 ఏళ్ల బట్టి వ్యవసాయం చేసుకుంటున్నాం. 2014లో మేము ఇక్కడ కొనుక్కున్నాం. అప్పుడు రాజధాని ఇంకా రాలేదు. మేము ఇక్కడ బైపాస్ రోడ్ వస్తుందని చెప్పి గృహ సమావేశం కోసం 3 రైతులు కొనుక్కున్నాం. 1 ఎకరం పొలం కొనుక్కున్నాం. 1 ఎకరం 10 అప్పటి నుంచి కూడా మేము సాగు చేస్తున్నాం. ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ మాకు పక్కనే వచ్చింది. వచ్చిన తర్వాత నాకు 40 సెంట్లు, కరపాల శరత్ కుమార్కి 30 సెంట్లు, బిట్రా అనూష అని ఇంకొక అమ్మాయికి 30 సెంట్లు. బిట్రా అనూషాదేమో సౌత్ సైడ్ ఉంది, దాని తర్వాత నార్త్ సైడ్ నేను, ఆ తర్వాత నార్త్ సైడ్ ఏమో కలపాల శరత్ కుమార్ గారి. ఇప్పుడు వీళ్ళు దీన్ని మా దాని వెనుక 4 ఎకరాలు జీవి అంటే గేట్వే వివంత్ హోటల్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి జూన్లో 2025లో అమ్మినట్టు తెలిసింది మనకి. అప్పటి నుంచి మమ్మల్ని పూలింగ్కి ఇవ్వమని అడుగుతున్నారు. కానీ మేము ఇవ్వలేము సార్, మేము ఉంచుకుంటాం, మాకు భూమి కొనుక్కున్నది. నేను రిటైర్ అయిన తర్వాత నాకు 74 ఇయర్స్, నేను రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను ఉద్దేశంతో, బైపాస్ రోడ్ దగ్గరలో ఉంటుందన్న ఉద్దేశంతో కొనుక్కున్నాము 2014లో. ఇతను కూడా అదేను ఫారెన్లో PhD చేసి ఇండియా వచ్చిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతో ఇక్కడ మనకి కొనుక్కోవడం జరిగింది. మేము ఇది కొద్దిగా కాస్ట్లీగా కొనుక్కున్నాం ఆ రోజుల్లోనే. ఇది జరీబు నేల అవ్వటం వలన కొద్దిగా కాస్ట్ ఎక్కువగా కొనుక్కున్నాము. అయిన తర్వాత జూలై ఆగస్టులో రకరకాలుగా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఇవ్వమని. మేము ఇవ్వనన్నాము. ఇవ్వన తర్వాత ఫెన్సింగ్ పడేసారు. మీ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేసారు మీకు చెప్పకుండా? మాకు ఉన్న ఈ 70 ఫెన్సింగ్ ఉంది, చుట్టూ అంతా ఫెన్సింగ్ వేసుకొని 10 ఏళ్ల బట్టి వ్యవసాయం చేస్తున్నాము. 6th సెప్టెంబర్లో 5th రోజున మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు వాళ్ళు JCB తీసుకొచ్చి JCB మా మీద పెట్టబోయారు. మేము ఆపాము, ఫెన్సింగ్ మాకు తీసేయొద్దు, ఏదైనా తేడా ఉంటే మన తహసీల్దార్ గారి దగ్గరికి అంటే మా మీద ఫెన్సింగ్ తీస్తూ JCB మా మీద పెట్టబోయారు. మేము భయపడి పక్క తొలిగాము. తర్వాత అది వెళ్ళిపోయారు. తర్వాత 6వ తారీఖున CRD ఆఫీస్ కన్నబాబు గారి దగ్గరికి వెళదామని చెప్పి రమ్మన్నారు. రమ్మన్న తర్వాత అక్కడికి రాలేదు. సాయంత్రం మళ్ళీ మేము వచ్చే టైంకి ఆ టైంలోనే మాతో మాట్లాడుతూనే ఉన్నారు ఫోన్లో. ఇక్కడ ఫెన్సింగ్ మొత్తం రిమూవ్ చేసేసారు. ₹1,00,000 ఖరీదు చేసే ఫెన్సింగ్ ఇది తీసేశారు. తీసేసిన తర్వాత మేము అదేంటి గ్రీవెన్స్ సెల్కి CRD గ్రీవెన్స్ సెల్కి పెట్టాము. గ్రీవెన్స్ సెల్ పెట్టిన తర్వాత మనకేమో గ్రీవెన్స్ సెల్ క్లోజ్ చేసేసామని చెప్పేసి మాకు పరిష్కారం చేయకుండా మా ఫెన్సింగ్ కొలిసి మా ఫెన్సింగ్ ఏమని మేము అడిగాము గ్రీవెన్స్ సెల్లో దాన్ని క్లోజ్ చేసేసారు. అప్పుడు మాకు ఇంక వేరే గత్యంతరం లేక అప్రోచ్ వరల్డ్ బ్యాంక్ టీమ్, వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి మనం కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇమీడియట్గా కొంత టైం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా దగ్గర అక్కడి నుంచి వాళ్ళకి మాకు మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత మేము మా డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయడానికి కన్సెంట్ లెటర్ ఇచ్చిన తర్వాతనే అప్పుడు వీళ్ళు మన CRD వాళ్ళు కొంత స్పందించి ముందుగా మందడము CRD ఆఫీస్ వాళ్ళు వచ్చి సర్వేయర్లు ఇద్దరు ఇక్కడ లోకలైజ్ చేయడం కష్టంగా ఉంది, మాకు రాళ్ళును డొంకలు లేవు కాబట్టి మేము చేయలేమన్నారు. తర్వాత మళ్ళీ మమ్మల్ని మండల సర్వేయర్ కోసం తుళ్ళూరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్లై చేయమన్నారు. మళ్ళీ మేము తుళ్ళూరు వెళ్ళాము. ఆ రోజున లేరు తహసీల్దార్ గారు. తెల్లారి మళ్ళీ ఉండి తహసీల్దార్ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ తహసీల్దార్ గారిని కలుసుకోవటము, తర్వాత అక్కడ అప్లికేషన్ ఇవ్వటము. సారు మళ్ళీ అయితే మనకి ఇక్కడ లోకల్ మందడం వాళ్ళకి ఆన్లైన్లో కట్టమంటాం. తెల్లారి మేము మందడంలో ఆన్లైన్లో ₹550 సర్వే కోసం కట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సర్వే చేయలేకపోయారు. మళ్ళీ రాళ్ళు కనపట్లేదు, మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు డేట్ ఇచ్చారు, శుక్రవారం నాడు 10:30 గంటలకల్లా ఇక్కడ పొలం దగ్గర ఉండండి అని చెప్పారు. మండల సర్వేర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కూడా మండల సర్వేర్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందించారు? మీకు వరల్డ్ బ్యాంక్ వరకు వెళ్ళారు మీరు, ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మీకు బెదిరింపులు లాంటివి వచ్చినాయా, లేదంటే రిక్వెస్ట్ వచ్చినాయా? ఏది రాలేదు, ఏది కూడా రాలేదు. మన తహసీల్దార్ గారితో, మన మందడం తహసీల్దార్ గారితో సర్వే చేయించడం చెప్పి అడుగుతున్నాము. ఆయన ఒక్కళ్ళే స్పందించారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి లేదు. మేము CRD ఆఫీస్కి వెళ్ళాము మేడం దగ్గరికి. అక్కడ గ్రీవెన్స్ మేడం గారికి చెప్పాము. ఆవిడ ఎమ్మడితే ఇక్కడ తహసీల్ గారితో మాట్లాడారు. మొత్తం ఎంత ఉంది సార్ మీ వరకు ఎంత ఉంది జమలయ్య గారి భూమి? నాకు 40 సెంట్లు అండి. ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాం, కానీ యాక్చువల్గా ఏంటంటే మేము ఇళ్ల స్థలం కోసం కొనుక్కున్నాం. అప్పట్లో రాజధాని అయింది, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మనం అనుకోకుండా రాజధాని అయింది.
జరిగింది. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, స్వామివారిని రోజు చూసుకోవచ్చు, ఇక్కడ దగ్గరలో ఉంటాయని చెప్పి ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో మేము పూలింగ్ ఇవ్వడం జరగలేదు. మేమేంటంటే దీనికైనా రోడ్డు అడ్డం వచ్చినా, గవర్నమెంట్ది ఏదైనా జరిగినా మేము ఇవ్వడానికి ఇస్తామని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటట్టుగా కాకుండా గవర్నమెంట్కి ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, ఏదన్నా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, పైప్స్ వేస్తున్నారు, వాటికి మేము ఆటంకం కలిగించలేదు, వేసుకోమని చెప్పాం. ఇది మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండా జీవి హోటల్ సంస్థ తీసేశారు. జీవి హోటల్ సంస్థ కమ్మిన దానిలో మీ హోటల్స్ వాళ్ళు మా దానిలో మాది అని, కొంత భాగం మాది అని చెప్పేసి వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు. వాళ్ళు మాకు ఎవరు రాలేదు. దీనిలో కొంత భాగం మాది, మా ఉన్న 70 సెంట్లో కూడా కొంత భాగాన్ని జీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు. అది మనకి జరిగింది. దానివల్ల ఫెన్సింగ్ తీసేశారు. శరత్ గారు ఉన్నారు, శరత్ గారు మీకు ఎంత ఉంది సార్ భూమి, ఎంత ఉంది ఇక్కడ? 30 సెంట్లు ఉందండి. ఇబ్బంది ఎలా వచ్చింది, అసలు ఏమి ఇబ్బంది వచ్చింది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇక్కడ? అదండి, జమలీ గారు చెప్పినట్టు మేము మా కష్టార్జితంతో ఏదో మేము హైవే పడుతుంది, 2011లోనే హైవే డిక్లేర్ చేశారు, దానికోసం అని చెప్పి కొనుక్కున్నాం. మేము కొనుక్కున్న తర్వాత వచ్చింది క్యాపిటల్ అనేది, మేము కొనక ముందు వచ్చింది కాదు. కాబట్టి మేము కొంచెం ఆ రోజుల్లో కొంచెం హై రేట్తో కొన్నాం కాబట్టి మాకు ఇచ్చేసే పూలింగ్కి ఇచ్చేస్తే మాకు చాలా లాస్ అవుతాం. అందుకని చెప్పి మేము ఇవ్వలేదు. అందువలన మేము అడిగేది ఒకటే, మాది ఎక్కడ, మా భూమి ఇక్కడ కరెక్ట్గా ఎక్కడో అనేది సర్వే చేసి చూపించమని అడుగుతున్నాం. దానికి సర్వే ఎఫ్లైన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసాము. సర్వేయర్లు ఈరోజు వచ్చి చూపిస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఏమైనా జరిగింది? ఇక్కడ ఇట్లా భూమి మాది ఇబ్బంది వచ్చింది, మాకు ఇబ్బంది వచ్చిందని వరల్డ్ బ్యాంక్ వెళ్ళటాక ముందు ఎవరెవరు ఫిర్యాదు చేశారు? తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పామండి. ఆ తర్వాత ఇంకా ఒక 10 మంది అఫీషియల్స్కి, 10-15 మంది అఫీషియల్స్కి పంపించాం. మేము రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమైతే రాలేదు. కొంతమంది అక్నాలజ్మెంట్స్ అయితే వచ్చాయి. సర్వే చేయడానికి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి? వాళ్ళు సర్వేయర్లు వస్తున్నారని చెప్పండి. ఏమి ఇబ్బంది కలుగుతుంది అసలు? అదే అండి, సిఆర్డీఏ సర్వేయర్లకేమో మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు జీవి హోటల్స్ అండ్ ఎస్టేట్స్ వాళ్ళకి అమ్మినప్పుడు మాత్రం సర్వే చేసి వాళ్ళకి అమ్మారు అంటున్నారు. మరి అప్పుడు సర్వే చేయగలిగిన వాళ్ళు మా ల్యాండ్ ఎక్కడుందో చూపిందంటే మాకు ఇప్పుడు రాళ్ళు కనిపించలేదు అంటున్నారు. మరి వాళ్ళకి సర్వే చేసి చూపించినప్పుడు మా ల్యాండ్ చూపించగలగాలి కదా. వాళ్ళు చూపించలేమని సిఆర్డీఏ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి పెట్టుకొని అన్నారు. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. వాళ్ళు ఎఫ్లైన్లో డబ్బులు కట్టనన్నారు, కట్టాం. వాళ్ళు వచ్చారు మొన్న వచ్చి వాళ్ళకి కూడా రాళ్ళు కనిపించలేదని మేము కొత్తగా వచ్చాము కాబట్టి మాకు మందడం సర్వేయర్ గారి హెల్ప్ కావాలని ఈరోజు ఆయన తీసుకొస్తామన్నారు. ఇది ఏంటి రాళ్ళు కూడా సర్వేయర్ అసలు మీ పొలానికి సంబంధించిన అద్దురాళ్ళు ఇట్లాంటి రాళ్ళు కూడా కనిపించలేదని చెప్పని చెబుతున్నారు. ఎంతవరకు వాస్తవం అది? రాళ్ళు కూడా కనిపించలేదు అంటున్నారు. అవునండి, మేము మాకు అమ్మినప్పుడు 4 వైపులా హద్దురాళ్ళు వేసి ఇచ్చారు వాళ్ళు. మేము ఆ హద్దురాళ్ళకి తగ్గట్టే మేము ఫెన్సింగ్ వేసుకున్నాం. వాళ్ళు ఫెన్సింగ్ కొట్టేసేటప్పుడు మా హద్దురాళ్ళు కూడా కొట్టేశారు. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయి ఇట్లాంటి హద్దురాళ్ళు కూడా మొత్తం 4 వైపులు ఉన్నాయి మీ పొలానికి. మొన్న కొట్టేసినవి కాదు, వాయువ్యం, ఇది వాయువ్యం కదా, నైరుతి ఆగ్నేయం వైపు ఉన్నాయి. సిఆర్డీ వాళ్ళు కొట్టేశారు. మరి ఇటువైపు వాయువ్యం వైపుది అయితే ఉంది, ఈశాన్యం వైపుది లేదు. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? వీళ్ళు సర్వే రాళ్ళు ఎతకలు దొరకలేదని చేతులు ఎత్తేసినా, లేదంటే మీరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సిందని ఒత్తిడి చేసినా, మీరు ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం? స్టెప్ తీసుకొని గవర్నమెంట్ని అడిగి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మా ల్యాండ్ ఇప్పుడు ఎవరైనా యాజ్ ఎ సిటిజన్ మా ల్యాండ్ ఎక్కడ ఉందండి అని మేము డబ్బులు కట్టి అడుగుతున్నాం. చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. చూపిస్తే మేము అక్కడ తర్వాత పూలింగ్కి ఇస్తామా లేదా అన్నది తర్వాత సంగతి. ముందు మా ల్యాండ్ ఎక్కడ చూపిస్తే దాన్ని బట్టి చూద్దాం. ఏదైతే ఇద్దరు రైతులు ఉన్నారో, జమలయ్య గారు కావచ్చు, శరత్ కుమార్ గారు కావచ్చు, ఇద్దరు కూడా తమ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదని, ఎక్కడ భూ సమీకరణకు కానీ సేకరణకు కానీ ఇవ్వలేదని, అయినప్పటికీ జీవి హోటల్ సంస్థకి తమ భూమిని కేటాయించారని, అసలు తమ సర్వే రాళ్ళు కూడా తొలగించేశారని, ఫెన్సింగ్ ₹1,00,000 ఖరీదు చేసిన ఫెన్సింగ్ కూడా తమ దృష్టికి తీసుకురాకుండా తొలగించేశారని అయితే వారు చెప్తున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ పెద్దలకి, పోలీసులకే కావచ్చు, ఇతర అధికారులకు కూడా చెప్పినప్పటికీ ఇప్పటికీ తమ సమస్య పరిష్కారం కాదని, తమ భూమి ఎక్కడ ఉందో చూపించమని అడుగుతుంటే ఇప్పటికీ సర్వే చేస్తున్నామంటున్నారు కానీ సర్వే రాళ్ళు కనిపించలేదని, సర్వేర్లు వస్తున్నామో ఇది కాదు కానీ అంటున్నారని, ఈ రోజుకి సర్వేర్లు ఒకసారి రావడం జరిగింది, మరోసారి వస్తామన్నారని ఇప్పటికి రాలేదని చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ సమస్య పరిష్కారం కాని పక్షంలో మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకి ఫిర్యాదు చేస్తామని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, రాజధాని నుంచి.